హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పెన్నోబలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి 2.6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గంగమ్మ దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ దేవాలయం వచ్చేసి అనంతపురం వెళ్ళే దారిలోనే పెన్న నది బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తే అంటే బ్రిడ్జి కింద వెళ్ళామంటే ఈ దేవాలయం వస్తుంది. ఈ నదిలోకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం చేసిన నీళ్లు ఈ పెన్నా నదిలో కలవడం వల్ల ఇక్కడ చాలా పవిత్రత సంచరించుకుంది. చాలామంది భక్తులు ఈ పెన్నా నదిలో స్నానాలు చేసి ఈ పెన్నా నదికి ఒడ్డున ఉన్న గంగమ్మ విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి అలాగే కొంతమంది చీరలు కానీ జాకెట్లు కానీ అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్లకు శీఘ్ర వివాహము మరియు కలతలు లేని సంసారము ప్రాప్తిస్తాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో వైభవంగా గంగమ్మ జాతరను కూడా నిర్వహిస్తుంటారు భక్తులు. పెన్నహవపిలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే ముందు చాలామంది భక్తులు ఈ పెన్నా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయానికి ముందు ఒక సన్న విగ్రహం అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది భక్తులు పెన్నా నదిలో స్నానం చేసిన తర్వాత మొదటిగా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసి తర్వాత టెంకాయలు సమర్పించే వాళ్ళు ఇక్కడ సమర్పిస్తారు. తర్వాత గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. నేను వెళ్ళే టయానికి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్. అమ్మవారు ఎలా ఉన్నారు అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి.